హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలి, అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చూడండి, ముందుగా హెడ్లైన్: పాక్ స్లామ్స్ రాజ్నాథ్స్ ప్రొవోకేటివ్ రిమార్క్స్. చూడండి, ఇక్కడ పాక్ పక్కన ఫుల్ స్టాప్ ఉంది, అంటే ఇది అబ్రివేషన్ అన్నమాట. పాకిస్తాన్, పాక్ అంటే పాకిస్తాన్. స్లామ్స్ అంటే తీవ్రంగా విమర్శించింది లేదా మండిపడింది అని కూడా చెప్పొచ్చు. ఎవరు? పాకిస్తాన్. పాకిస్తాన్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది V5గా రావడం జరిగింది. అదే ఇక్కడ పాకిస్తాన్ బహువచనం అయి ఉంటే, ఇక్కడ సబ్జెక్ట్ అనేది బహువచనం అయి ఉంటే స్లామ్ అంటే V1 వస్తుంది. మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం, ఇలాంటివి గమనించాలి. పాకిస్తాన్ స్లామ్స్ అంటే పాకిస్తాన్ తీవ్రంగా విమర్శించింది లేదా పాకిస్తాన్ మండిపడింది. రాజ్నాథ్స్, రాజ్నాథ్ యొక్క. ప్రొవోకేటివ్ రిమార్క్స్ అంటే రాజ్నాథ్ యొక్క రెచ్చగొట్టే వ్యాఖ్యలపై. ప్రొవోకేటివ్ అంటే రెచ్చగొట్టే, ఇది యాడ్జెక్టివ్. రిమార్క్స్ అంటే వ్యాఖ్యలు. పాకిస్తాన్ రాజ్నాథ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలపై మండిపడింది లేదా తీవ్రంగా విమర్శించింది. అదేంటో డీటెయిల్గా చూద్దాం వివరాల్లో. చూడండి, వివరాల్లోకి వెళ్తే, ఏ డే ఆఫ్టర్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్స్ comments that if terrorists run away to Pakistan, we will enter Pakistan to kill them. The spokesperson of Pakistan's Ministry of Foreign Affairs on Saturday denounced the provocative remarks while asserting that Pakistan stands resolute in its intent and ability to safeguard its sovereignty against any act of aggression. చూడండి, ఏ డే ఆఫ్టర్ అంటే మరుసటి రోజు లేదా రోజు తర్వాత. ఇక్కడ ఏ అనేది ఇండెఫినిట్ ఆర్టికల్, ఇక్కడ డి అనేది హల్లు శబ్దం కాబట్టి ఏ అనే ఇండెఫినిట్ ఆర్టికల్ రావడం జరిగింది. ఏ డే ఆఫ్టర్ అంటే మరుసటి రోజు లేదా ఒక రోజు తర్వాత. డిఫెన్స్ మినిస్టర్ అంటే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్స్ కామెంట్స్, రాజ్నాథ్ సింగ్ యొక్క వ్యాఖ్యలు. సింగ్స్ అని ఉంది చూడండి, హెచ్ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి సింగ్ యొక్క. కామెంట్స్ అంటే వ్యాఖ్యలు. దట్ అని అంటే ఇది సబార్డినేట్ కంజంక్షన్. ఇఫ్ టెర్రరిస్ట్ రన్ అవే టు పాకిస్తాన్. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. టెర్రరిస్ట్, ఇఫ్ టెర్రరిస్ట్, ఇఫ్ అంటే అయితే, టెర్రరిస్ట్ రన్ అవే టు పాకిస్తాన్, ఉగ్రవాదులు పాకిస్తాన్కు పారిపోతే. రన్ అవే అంటే పారిపోవడం. టు పాకిస్తాన్. వీ విల్ ఎంటర్ పాకిస్తాన్, మేము పాకిస్తాన్లోకి ప్రవేశిస్తాము. టు కిల్ దెమ్ అంటే వారిని చంపేందుకు మేము పాకిస్తాన్లోకి ప్రవేశిస్తాము అని వ్యాఖ్యలు చేశారు. ఎవరు? భారత రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్. సింగ్స్ కామెంట్స్, సింగ్ యొక్క వ్యాఖ్యలు. The spokesperson of Pakistan's Ministry of Foreign Affairs on Saturday. The spokesperson అంటే ప్రతినిధి. ఆఫ్ పాకిస్తాన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ అంటే పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి. మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ అంటే విదేశాంగ మంత్రిత్వ శాఖ. ద స్పోక్స్ పర్సన్ ఆఫ్ పాకిస్తాన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ అంటే పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి. ఆన్ సాటర్డే అంటే శనివారం నాడు. డినౌన్స్డ్ ద ప్రొవోకేటివ్ రిమార్క్స్, చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, డినౌన్స్డ్ అంటే ఖండించారు. ఇది V2లో ఉంది, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. డినౌన్స్డ్, డినౌన్స్ V1, డినౌన్స్డ్ V2, డినౌన్స్డ్ V3, డినౌన్సింగ్ V4, డినౌన్సెస్ V5, టు డినౌన్స్ V6. చూడండి, ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి. డినౌన్స్డ్ ద ప్రొవోకేటివ్ రిమార్క్స్, రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఖండించారు. ఎవరు? పాకిస్తాన్ యొక్క
విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి, స్పోక్స్ పర్సన్ అంటే అధికార ప్రతినిధి. వైల్ అసర్టింగ్ దట్ పాకిస్తాన్ స్టాండ్స్ రిజల్యూట్. వైల్ అంటే అదే సమయంలో, అసర్టింగ్ అంటే నొక్కి చెబుతూ, దట్ అని, పాకిస్తాన్ స్టాండ్స్ రిజల్యూట్ అంటే రిజల్యూట్ అంటే దృఢ నిశ్చయం, స్టాండ్స్ అంటే ఉంది, పాకిస్తాన్ స్టాండ్స్ రిజల్యూట్ పాకిస్తాన్ దృఢ నిశ్చయంతో ఉంది అని నొక్కి చెప్తూ, ఇన్ ఇట్స్ ఇంటెంట్ అండ్ ఎబిలిటీ అంటే తన యొక్క ఉద్దేశం మరియు సామర్థ్యంలో. ఇన్ అంటే లో, ఇట్స్ అంటే దాని యొక్క, టీ పక్కన అపాస్ట్రఫీ లేదు కాబట్టి దాని యొక్క అని వచ్చింది. టీ పక్కన అపాస్ట్రఫీ ఉంటే ఇట్ ఈస్ అని ఉంటుంది. ఇంటెంట్ అంటే ఉద్దేశం, అండ్ మరియు ఎబిలిటీ అంటే సామర్థ్యం. టు సేఫ్ గార్డ్ అంటే కాపాడుకోవడానికి లేదా రక్షించుకోవడానికి. ఇట్స్ సావర్నిటీ సార్వభౌమత్వాన్ని. ఇట్స్ అంటే దాని యొక్క, ఇప్పుడే చెప్పుకున్నాం టీ పక్కన అపాస్ట్రఫీ లేదు కాబట్టి ఇట్స్ అంటే దాని యొక్క, అదే టీ పక్కన అపాస్ట్రఫీ ఉంటే ఇట్ ఈజ్ అవుతుంది. సావర్నిటీ అంటే సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి. అగెనిస్ట్ ఎనీ యాక్ట్ ఆఫ్ అగ్రెషన్ అంటే ఏదైనా దూకుడు చర్య నుండి. అగెనిస్ట్ అంటే వ్యతిరేకంగా. ఎనీ యాక్ట్ ఆఫ్ అగ్రెషన్ అంటే దూకుడు చర్య. యాక్ట్ ఆఫ్ అగ్రెషన్ అంటే దూకుడు. ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి. ఉగ్రవాదులు పాకిస్తాన్కు పారిపోతే వారిని చంపేందుకు పాకిస్తాన్లోకి ప్రవేశిస్తామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించిన మరుసటి రోజు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి శనివారం రెచ్చగొట్టే వ్యాఖ్యలను ఖండించారు. ఏదైనా దూకుడు చర్య నుండి సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి పాకిస్తాన్ తన ఉద్దేశం మరియు సామర్థ్యంలో దృఢ నిశ్చయంతో ఉంది. అలాగే ది ఆఫీస్ ఆఫ్ ద స్పోక్స్ పర్సన్ సెడ్ దట్ ఆన్ January 25 Pakistan provided irrefutable evidence elucidating India's campaigning of extrajudicial and transnational assassinations on Pakistan soil. ది ఆఫీస్ ఆఫ్ ద స్పోక్స్ పర్సన్ అంటే అధికార ప్రతినిధి కార్యాలయం. ఆఫీస్ అంటే కార్యాలయం. ఆఫ్ ది స్పోక్స్ పర్సన్ అంటే అధికార ప్రతినిధి యొక్క కార్యాలయం. సెట్ తెలిపింది లేదా చెప్పింది. ఇది వీటులో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది. దట్ అని, ఇది సబార్డినేట్ కంజంక్షన్. ఆన్ January 25 జనవరి 25వ తేదీని తెలిపింది. పాకిస్తాన్ ప్రొవైడెడ్ పాకిస్తాన్ కల్పించింది లేదా పాకిస్తాన్ అందించింది. ఇర్రెఫ్యూటబుల్ ఎవిడెన్స్ అంటే తిరస్కరించలేని. ఇర్రెఫ్యూటబుల్ అంటే తిరస్కరించలేని. ఎవిడెన్స్ సాక్ష్యం. తిరస్కరించలేని సాక్ష్యాన్ని అందించింది. ఎల్యూసిడేటింగ్ ఇండియాస్ క్యాంపెయినింగ్ ఆఫ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ అండ్ ట్రాన్స్నేషనల్ అసాసినేషన్స్. చూడండి, ఎల్యూసిడేషన్ అంటే విశదీకరిస్తూ లేదా వివరిస్తూ. ఇండియాస్ క్యాంపెయిన్ అంటే భారతదేశం యొక్క ప్రచారం. భారతదేశం యొక్క ప్రచారాన్ని వివరిస్తూ లేదా విశదీకరిస్తూ. ఇండియాస్ అంటే చూడండి ఏ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి ఇండియాస్ భారతదేశం యొక్క. ఆఫ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్. ఎక్స్ట్రా జ్యుడిషియల్ అంటే న్యాయ విరుద్ధమైన. అండ్ మరియు ట్రాన్స్నేషనల్ అంటే అంతర్జాతీయ. అసాసినేషన్స్ అంటే హత్యలు. చూడండి, అసాసినేషన్స్ అంటే హత్యలు. ఆన్ పాకిస్తాన్ సాయిల్ అంటే పాకిస్తాన్ గడ్డపై. ఆన్ అంటే మీద లేదా పైన. పాకిస్తాన్ సాయిల్ పాకిస్తాన్ గడ్డ పైన. చూడండి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం. తిరస్కరించలేని సాక్ష్యం పాకిస్తాన్ గడ్డపై భారతదేశం యొక్క న్యాయ విరుద్ధమైన మరియు అంతర్జాతీయ హత్యల ప్రచారాన్ని విశదీకరించడం లేదా వివరించడం. ఇండియాస్ assertion of its preparedness to extrajudicially execute more civilians arbitrarily pronounced as terrorists inside Pakistan constitutes a clear admission of culpability. చూడండి, ఇండియాస్ assertion
చూడండి, ఇండియా అంటే భారతదేశం యొక్క, అసర్షన్ అంటే ధృవీకరణ, ఇది నౌన్ ఫామ్. అసర్ట్ అంటే ధృవీకరించు, అసర్షన్ అంటే ధృవీకరణ. ఆఫ్ ఇట్స్ ప్రిపేర్డ్నెస్, ఇట్స్ అంటే దాని యొక్క, దేని యొక్క, భారతదేశం యొక్క. ప్రిపేర్డ్నెస్ అంటే సంసిద్ధత, ఇది నౌన్ ఫామ్. టు ఎక్స్ట్రా జుడిషియల్లీ అంటే న్యాయ వ్యతిరేకంగా, ఎక్స్ట్రా జుడిషియల్ ఇంతకుముందే చెప్పుకున్నాం, న్యాయ విరుద్ధంగా లేదా న్యాయ వ్యతిరేకంగా. ఎగ్జిక్యూట్ మోర్ సివిలియన్స్, ఎగ్జిక్యూట్ మోర్ సివిలియన్ అంటే ఎంతమంది పౌరులను ఉరి తీయడానికి. ఎగ్జిక్యూట్ అంటే ఉరి తీయడం, మోర్ సివిలియన్స్ అంటే మరింత మంది పౌరులు. ఆర్బిటరీలీ అంటే ఏకపక్షంగా. ప్రొనౌన్స్డ్ యాజ్ టెర్రరిస్ట్, ప్రొనౌన్స్డ్ అంటే ఉచ్చరించే, ఉగ్రవాదులని ఉచ్చరించే. యాజ్ అంటే వలే, కాబట్టి ఇది ప్రిపోజిషన్. యాజ్ అంటే కారణంగా అని ఉంటే ఇది సబార్డినేట్ కంజంక్షన్ అవుతుంది, వలే అని ఉంటే ప్రిపోజిషన్ అవుతుంది. ప్రొనౌన్స్డ్ అంటే ఉచ్చరించడం, యాజ్ వలే, టెర్రరిస్ట్ ఉగ్రవాదుల వలే. ఇన్సైడ్ పాకిస్తాన్ కాన్స్టిట్యూట్స్ అంటే పాకిస్తాన్ లోపల ఉగ్రవాదులు అని ఉచ్చరించే. ఏ క్లియర్ అడ్మిషన్ ఆఫ్ కల్పబిలిటీ, ఈ కల్పబిలిటీ అంటే నేరం లేదా అపరాధ తత్వం. ఏ క్లియర్ అడ్మిషన్ స్పష్టంగా అంగీకరించడం. చూడండి, ఒకసారి తెలుగులో చెప్పుకుందాం. పాకిస్తాన్ లోపల ఉగ్రవాదులు అని ఏకపక్షంగా ఉచ్చరించే మరింత మంది పౌరులను న్యాయ వ్యతిరేకంగా ఉరి తీయడానికి సంసిద్ధత గురించి భారతదేశం యొక్క ప్రకటన నేరాన్ని స్పష్టంగా అంగీకరించింది. ఇట్ ఈస్ ఇంపరేటివ్ ఫర్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ టు హోల్డ్ ఇండియా అకౌంటబుల్ ఫర్ ఇట్స్ హీనియస్ అండ్ ఇల్లీగల్ యాక్షన్స్, ద స్టేట్మెంట్ సెడ్. చూడండి, ఇట్ ఈస్ ఇంపరేటివ్ అంటే ఇది అత్యవసరం. ఏది అత్యవసరం? ఫర్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంటే అంతర్జాతీయ సమాజం కోసం. టు హోల్డ్ ఇండియా అకౌంటబుల్ అంటే భారతదేశాన్ని జవాబుదారీతనంగా చేయడం లేదా భారతదేశాన్ని బాధ్యతాయుతంగా చేయడం. అకౌంటబుల్ అంటే ఆన్సరబుల్ లేదా బాధ్యతాయుతంగా లేదా సమాధానం ఇచ్చేటట్టుగా. ఫర్ ఇట్స్ హీనియస్ అండ్ ఇల్లీగల్ యాక్షన్స్ దాని యొక్క హేయమైన మరియు చట్ట విరుద్ధమైన చర్యలకు. హీనియస్ అంటే హేయమైన అంటే నీచమైన, అండ్ మరియు ఇల్లీగల్ యాక్షన్స్ చట్ట విరుద్ధమైన చర్యలకు. ద స్టేట్మెంట్ సెడ్ ఆ ప్రకటన పేర్కొంది. చూడండి, ఒకసారి తెలుగులో చెప్పుకుందాం. అంతర్జాతీయ సమాజం భారతదేశాన్ని బాధ్యతాయుతంగా చేయడం అత్యవసరం. దాని హేయమైన మరియు నీచమైన చర్యలు, దాని హేయమైన మరియు చట్టవిరుద్ధమైన చర్యలకు బాధ్యత వహించాలి అని ఆ ప్రకటన పేర్కొంది. ఈ విధంగా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు.